ఇప్పుడు 50 రోజుల పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా ఉంది, ఎలా చూస్తున్నారు, ఏమనిపిస్తుందండి? అంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు ప్రజలు మాకు సమస్య ఉందని అంటే చెప్పుకొని ఒక స్థలం ఉంది. మెయిన్ ఫస్ట్ గ్రీవియన్స్ ఇననీకి వ్యక్తులు ఉండాలి. ఈరోజు ప్రజా పరిపాలన ఏ విధంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టు ఉండాలని చెప్పి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సరే, ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా ఇఫ్స్ అండ్ బట్స్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇవాళ ధర్నా చౌక్ లో వెళ్ళి నువ్వు ధర్నా చేయగలుగుతున్నావు. ప్రజాభవన్ దగ్గరికి నువ్వు 300-400 మందితో వచ్చి నువ్వు ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేయగలుగుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా కనబడ్డా నువ్వు పిలిస్తే వారు వచ్చి నీతో మాట్లాడే పరిస్థితి ఉంది. సెక్రటేరియట్ లో నీకు మంత్రులు అందుబాటులో ఉన్నారు. ఆఫీసర్స్ నువ్వు పోయి ప్రశ్నించగలుగుతున్నావు. ఎవరిపైన పడితే వాళ్ళపైన నువ్వు కంప్లైంట్ చేయగలుగుతున్నావు. వాస్తవాలన్నీ నీ కళ్ళకి కట్టినట్టు నీ సమస్యల్ని ఒకరు అడ్రస్ చేస్తున్నట్టు నీకు కనబడుతుంది. అండ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కూడా ఆల్రెడీ 2 అమలైనవి, తగ్గిమ గ్యారంటీలు కూడా అమలైతాయి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది ఈ రోజు ప్రజలకి కనబడుతుంది. దీనికంటే ఇంకా మెరుగైన పరిపాలన మనం ఏమి కోరుకుంటాము? అంటే ముందైతే సిస్టమ్, ప్రభుత్వం అనేటువంటిది ప్రజల దగ్గరికి వెళ్ళింది అనేది క్లియర్, అదే కదా కనపడుతూ ఉంది. నమ్మకాన్ని కోల్పోయినరు, అది కనపడుతూ ఉంది.